సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సభల్లో రేవంత్ రెడ్డి వణికిపోతున్నారని నిప్పులు చెరిగారు. బీజేపీకి ఓటేయాలని ముఖ్యమంత్రి చెబుతున్నారని మండిపడ్డారు. ఈ సర్కారు ఏడాది కూడా ఉండేటట్లు లేదంటూ విమర్శించారు. ఎవరు ఎప్పుడు బీజేపీలో చేరుతారో తెలియదన్నారు. ఎవరికి ఎవరు బీ టీమో ప్రజలు ఆలోచించాలన్నారు. బీజేపీకి ఓటేసినా మంజిరా నదిలో వేసినా ఒకటేనని కేసీఆర్ తేల్చి చెప్పారు. కాళేశ్వరం పనులు పూర్తి కావాలన్నా, కడుపు నిండా మళ్ళీ నీళ్లు రావాలన్నా, కరెంటు మంచిగా రావాలన్నా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచాలి. నేను ఇంకో మాట కూడా మీకు చెప్తా ఉన్నా. వాస్తవంగా వాళ్ళు గెలిచినరు, మాకేం ఓర్వలేనితనం లేదు. వాళ్ళు కూడా ఉండాలి, 5 ఏళ్ళు పనిచేయాలి. అప్పుడే నల్లదేందో తెల్లదేందో తెలుస్తుంది. కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే, సభలలోనే వణుకుడు చూస్తే తిరగబడ్డ జనం తెలంగాణలో. సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి, కాంగ్రెస్కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. అంతటా అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండట్లేదని మనం చేస్తా ఉన్నా. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో కలుస్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో, ఏమవుతుందో. ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి బీజేపీ కోటేమని టీవీలో చెప్తాడు. అంటే ఏం జరుగుతుంది? ఎవరికి ఎవడు బీ టీము, ఎవరు కలిసిపోయినరు ఒకసారి ఆలోచన చేయాలి. దయచేసి ఏ మార్పాటుగా ఉంటే ఇబ్బంది జరుగుతుంది. కాంగ్రెస్ గతంలో కూడా మీరు 60 ఏళ్ళు చూసినారు. ఇంకా కూడా ముందటికి మోసపోతే దెబ్బతింటాం. ఇక బీజేపీ పార్టీ ఏమన్నా ఏకైనా పనిచేసిందా మన రాష్ట్రానికి? పెద్దలు చెప్పారు, అక్కరకు రాని చుట్టము మొక్కిన మరం ఇయ్యని వేల్పు మోరమున దానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడవంగా వలవి కదరా సుమతన్న. బీజేపీ అక్కరకు రాని చుట్టం. ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యలే, ఒక నవోదయ కాలేజ్ ఇయ్యలే, ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యలే. నేను స్టేజ్ ఎక్కుతుంటే హరీష్ రావు మాట్లాడుతుంటే విన్నా, ఆయన అన్ని చెప్పిండు. అవన్నీ 100% కరెక్టు. బీజేపీకి ఓటేసినా మన మంజీరా నదిలో వాడేసిన గంతే, అది ఎందుకు పనికిరాదని మనం చేస్తా ఉన్నాం. సంగమేశ్వర బసమేశ్వర కావాలి.